ఓడిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మోడీ ప్రధానమంత్రి రావడం జరిగింది. అవును. అప్పుడు వీళ్ళు నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో సైద్ధాంతిక అచ్చా. కోణంలో విశ్లేషించుకొని ఒక పేరు పెట్టారు దీనికి, ఆపరేషన్ కగార్. ఇది పెట్టి తద్వారా ఒక లక్ష్యాన్ని, ఒక డేట్ నిర్ణయించి ఈ లోపల మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టారు. సో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు, ఆపరేషన్ గ్రీన్ హంట్ అని. అవును. వచ్చినటువంటి బీజేపీ పార్టీ, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టుకుంది. అసలు ఏంటి సార్ కగార్ అంటే ఏంటి? దానికి ఇంత పెద్ద అంటే నక్సల్స్ ఆ కగారు పేరు వింటేనే వణికిపోతున్నారు, పరిగెత్తుకుని వచ్చి లొంగిపోతున్నారు. మొత్తం అంటే మొత్తం ఒక దండకారణమే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఏంటంటే గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ప్రభావమా ఏంటి అసలు ఇది? కగార్ అంటే మామూలుగా డిక్షనరీ మీనింగ్ ఏముందంటే అంచు, చివరంచు. అచ్చా. ఓకే. అంటే చివరంచు దాకా మావోయిజాన్ని మేము తుడిచిపెట్టేస్తాము ఓకే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఓకే కగార్ అనేటువంటి ఆపరేషన్ పెట్టడం జరిగింది. అయితే ఈ కగార్ ఆపరేషన్లో ఏం జరిగిందంటే దాదాపు 1,00,000 మంది భద్రతా దళాలు పాల్గొన్నాయి. బా, 1,00,000 మంది. ఒక దిక్కు కోబ్రా, ఒక దిక్కు సిఆర్పిఎఫ్, ఒకవైపు డిఆర్జీ, ఎస్టిఎఫ్, తర్వాత అంతర్రాష్ట్ర భద్రతా దళాలు, పారామిలిటరీ దళాలు, వీళ్ళంతా పాల్గొన్నారు. సో వాళ్ళ సమన్వయంతో ఇప్పటికీ దీన్ని సాధించగలిగారు. ఓకే, గొప్ప పరిణామం చాలా. సో ఇంకోటి ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది కూడా ఒక పేరు వినబడుతుంది. ఇదేంటి సార్, ఇది దేనికోసం? ఇది ఒక తమాషా కథ. ఇది ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటిది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగింది. ఈ కర్రెగుట్టలు అని ఒక ప్రదేశం ఉంది. ఆ కర్రెగుట్టలు అనేటువంటి ప్రదేశం పైన, ఆ కొండ పైన దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు, 37 కిలోమీటర్ల పొడవు, చదునుగా ఉంటుంది. ఓకే. అక్కడ మావోయిస్టులు వారి యొక్క శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కంచు కోటలాగా తయారు చేసుకున్నారు. దీన్ని పసిగట్టారు కేంద్ర భద్రతా దళాలు. ఓకే. పసిగట్టి వన్ ఫైన్ డే వాళ్ళు ఒక ఆపరేషన్, ఇది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, దీన్ని స్టార్ట్ చేశారు. ఆశ్చర్యపోతామండి, 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ భద్రతా దళాలు ఎవరైతే పాల్గొన్నారో ఆ భద్రతా దళాలకు ఒక్కొక్కడికి కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే వాటర్ ఉంటుంది ఆయన దగ్గర. దాన్నే తాగి ఆ రోజు ఉగ్గపట్టుకోవాలి. ఎందుకలా? అంత మోయడానికి లేదు. ఓకే. ఆ విధంగా 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగితే దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది ఈ యొక్క ఆపరేషన్లో. కొంతమంది కొండ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు మళ్ళీ పోలీసుల చేతుల్లో మరణించారు. చాలామంది లొంగిపోయారు, కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. సో ఈ విధంగా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో, అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్, 3 ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారిపోయాయి. తమాషా ఏంటంటే ఆ కర్రెగుట్టలోని ప్రాంతాల్లో గోండులు, చెంచులు, వీళ్ళంతా ఈ ఆదివాసీలు నివసిస్తారు. అవి అక్కడ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలు, ఇట్లా దుర్భేద్యమైనటువంటి ప్రదేశాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఇది పెద్ద విషయం ఎవరికి? కేంద్ర ప్రభుత్వం. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కొండ మీద శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు పోలీసులతో, భద్రతా దళాలతో యుద్ధం చేయడానికి తగినటువంటి సామాగ్రి, మెడిసిన్, ఆహారాన్ని రెడీ చేసి పెట్టారు. 5 సంవత్సరాలు. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి విప్లవ రూపంలో వెళ్ళిపోయి కుటుంబ సభ్యులను వదిలేసి, స్నేహితులను వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, ఆకలిని వదిలేసి ఇంత పట్టుదలతో ఉద్యమాలు నడుపుతారా అని కూడా మనకు నిజంగా. మరి దెబ్బతో ఇక సెంట్రల్ కమిటీ, ఈ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మొత్తం దండకారణ్య కమిటీ నిర్మాణము, అలాగే కేంద్ర కమిటీ నిర్మాణము 2 ధ్వంసమైంది.
ఆ. దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం చాలా ఇక అసాధ్యమైనటువంటి పని, అసాధ్యం. చాలా కష్టం. రైట్. మన బెంగాల్లో అన్న ఒక చిన్న నక్సల్బరి అన్న ఊర్లో పుట్టిన ఇది ఇన్ని రాష్ట్రాలకు ఎలా బాకింది, అసలు వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వచ్చేది? 1967లో నక్సల్బరీ ప్రాంతంలో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారు. ఓకే. ఆ పోరాటము మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసింది. ఉమ్. ఆ సందర్భంగా అప్పుడు నక్సల్స్ అనేవాళ్ళు, ఓకే. వాళ్ళల్లో కానసన్యాల్, చరు మజుందార్ లాంటి వ్యక్తులు ఓ. ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ఓకే. ఇది ఈ యొక్క నక్సల్బరీ ఉద్యమాన్ని. ఉద్యమాన్ని అసలు నక్సల్ అనే పేరే నక్సల్బరీ విలేజ్ అచ్చా, అచ్చా, అచ్చా. మీద వచ్చింది. ఓకే. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆనాటి సమాజంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, దళారులు వల్ల విద్యా, వైద్యం, ఉపాధి ప్రజలకు, మామూలు ప్రజానికానికి దూరమైనవి. అవును. పారిశ్రామికీకరణ, మైనింగ్ వల్ల ప్రజలకు పునరావాసం అందల. అవును. వాళ్ళల్లో సహజంగా అసహనం, కోపం, పగ రగిలిపోతాయి. అవును. అలా ఆ యొక్క అట్టడుగు వర్గాల వాళ్ళంతా కూడా వీటితో రగిలిపోయి కరెక్ట్. రాడికల్ ఉద్యమాల వైపు పరిగెత్తారు. ఉమ్. ఆ సమూహాల్లో చేరిపోయారు. అవును. అప్పుడు ఉపాధి ఎక్కడిది, చదువు ఎక్కడిది, అమ్మ అసలు. కాబట్టి ఆ రోజుల్లో నక్సలిజం ఆ విధంగా ఇది వేళ్ళు ఉనుకుంది బలంగా. అప్పట్లో నక్సలిజానికి ఒక పెద్ద గ్లామర్ ఉండే. ఆ? ఇప్పుడు గ్లామర్ లేదు. అబ్బా, ఇప్పుడు అసలు గ్లామర్ లేదు. ఇంకా అయిపోయా. తెలియదు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో, ఎప్పుడైతే కథ. కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసాయో, అప్పుడు అందరూ సుఖంగా జీవించి, సుఖంగా, ఆనందంగా, తృప్తిగా క్రెడిట్ కార్డులు వచ్చాయి, హాయిగా బతుకుతున్నారు. ఎవరు అడవులకు పోయి ఎండలో మాడి ఆకలికి చచ్చిపోయి అది పోలీసులతో చేతులతో తప్పించుకొని పారిపోయి అజ్ఞాతంలో ఉండాలని ఎవడు అనుకోవడం లేదు. అంతే కదా. రైట్. ఇక మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ విషయానికి వస్తే, అప్పుడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది, తిరుపతి సాక్షిగా. ఏంటి సార్ అసలు దాని వెనుక ఇన్సైడ్ స్టోరీ ఏంటి అసలు? అది యాక్చువల్గా ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోయిస్టుల మీద నిషేధం పెట్టాడు. ఓకే. ఆ సందర్భంగానే తెలంగాణలో నాకు తెలిసిన మటుకు బై ఎలక్షన్లు జరిగేటువంటి సమయంలో ఈయన మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. 1998 ప్రాంతాల్లో అనుకుంటా. ఓకే. ఒక ఎద్దుల బండిలో క్లైమోర్ మెయిన్స్ పెట్టేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు ఈయన తప్పించుకున్నాడు. ఓకే. కానీ భద్రతా వలయంలో లొసుగులను వీళ్ళు పసిగట్టలేకపోయారు. ఎవరు? భద్రతా దళాళ్ళు, అచ్చా. ఓకే. పోలీస్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ఒరే ఇలా జరిగింది కదా, మళ్ళీ ఇలాంటివి జరగచ్చు, కాబట్టి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయంలో కొంత నిర్లక్ష్యం చేసుకున్నారో, లేకపోతే ఇక జరగకపోవచ్చులే అనుకున్నారో తెలియదు. మనం వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు కదా. వాళ్ళంత ఈజీగా కాలక్షేపం చేసే మనుషులు ఏం అంతే కాదు. కదా. వాళ్ళు కమిటెడ్ ఆఫీసర్స్. సో మొత్తానికి జరిగింది.